స్టూడియోలో షూటింగ్ అంటే పేరున్న నటులకు హాలిడేనే. కాలు తీసి కాలు వేస్తే గొడుగు పట్టేవాళ్ళు, ఎండపొడ తగలనివ్వకుండా ఏసీ క్యారవాన్లు, సకల రాజభోగాలు శరామామూలే. కానీ మరి విదేశాల్లో షూటింగ్ అంటే? స్వరాష్ట్రంలో షూటింగ్ అంతా సౌకర్యాలుండవు. కానీ సినిమా అనే శ్వాస ధ్యాస అయిన వాళ్లకు సౌకర్యాల గురించి ఆలోచన ఎలా ఉంటుంది? అప్పట్లో స్వర్గీయ ఎన్టీఆర్ లాంటి ఆ తరం తారలు దర్శక నిర్మాతలకు పూర్తిగా సహకరిస్తూ ఎండైనా ఏమైనా రోడ్డు మీద చెట్ల కింద కూర్చొని షూటింగులు చేసిన సంగతులు కథలుగా విన్నాం. ఆయనకు ఆ తరానికి అసలైన వారసుడిగా తాజాగా పోర్చుగల్లో షూటింగ్లో అంతే ప్రశాంతంగా పచ్చిక బయల్లో పడుకొని హీరో అనే ఆభిజాత్యం లేకుండా పనిచేసిన బాలకృష్ణను చూసి చిత్ర యూనిట్ ఆశ్చర్యపోయి కథలుగా చెప్తోంది. గమ్మత్తేంటంటే హైదరాబాద్లో షూటింగ్ అప్పుడు కూడా బాలకృష్ణ మేకప్ చేసుకోవడానికి తప్ప క్యారవాన్ను పెద్దగా వాడరు. చాలామంది షార్ట్కి మధ్య గ్యాప్లో దానిలోకి దూరిపోవడమూ ఉండదు. బయట ఎండలోనే యూనిట్ అందరితో పాటు ఉంటూ ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుణ్ణి, ఇష్ట దైవమైన లక్ష్మీ నరసింహస్వామిని స్మరిస్తూ కూర్చుంటారు. కష్టపడే తత్వం, సీన్ బాగా రావడం కోసం దేనికైనా తెగించే మనస్తత్వం. పరిస్థితులను బట్టి సర్దుకుపోవడమే తప్ప నిర్మాత నెత్తి మీద గొంతమ్మ కోరికల బండబరువు పెట్టని బాలకృష్ణ మంచితనం తాజాగా పోర్చుగల్లో కూడా మరోసారి రుజువైంది. ఆ మాటే ఇప్పుడు అందరికీ చెప్తున్నారు. అక్కడ నెల రోజులుగా బాలకృష్ణ 101వ సినిమా పైసా వసూలు నిర్మిస్తున్న భవ్య క్రియేషన్స్ అధినేత. If you like the video, please like us and subscribe Tollywood Nagar.